వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అబ్బాయి బర్త్డే అనమాట. యాక్చువల్లీ ఇండియా టైమింగ్లో ఈరోజు ఈవినింగ్ వస్తుంది. టుమారో మా అబ్బాయి బర్త్డే, కానీ మండే వీక్ వెళ్ళాం కాబట్టి ఈరోజు చేస్తున్నాము. సో ఈరోజు ఈవినింగ్ అంతా ఏమేం ప్రిపరేషన్స్ ఏం చేస్తామని చెప్పి ఈ వీడియోలో ఉంటుంది. మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ ఏం హడావిడి లేకుండా సింపుల్గా ఓట్స్ తిన్నాము. ఓట్స్ అన్ని నైటే సోక్ చేసి పెట్టేశాను. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. మా అబ్బాయి చాలా ఇష్టంగా కూడా తింటాడు. సో ఈజీ అయిపోయింది. అలా అందరం బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత మా ఆయనకి ఆనియన్స్ ఇచ్చాను. మా ఆయన ఆనియన్స్ చాలా ఫాస్ట్గా కట్ చేస్తారు. ఆనియన్స్ ఎందుకు అంటే ఆనియన్ పకోడాకి అండ్ కొన్ని రైతాకి. ఇక్కడ మా ఆయన కట్ చేసిన కొన్ని ఆనియన్స్ తీసి క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నా రైతా చేయడానికి. కొన్ని ఐటమ్స్ మేము చేస్తున్నాం, కొన్ని ఇంకొందరు చేస్తున్నారు. ఇక్కడ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. ఒక్కరే చేయాలంటే చాలా బర్డెన్ అవుతుంది కదా. సో అలా వేరే ఇద్దరు అక్క వాళ్ళు హెల్ప్ చేశారు నాకు. ఇక్కడ వచ్చేసి నేను ఉలవచారు, ఆనియన్ పకోడా, పూరీలు కొన్ని మాత్రమే చేస్తున్నాను మా ఇంట్లో. ఇక్కడ ఆల్రెడీ నేను ఉలువలు ఉడకబెడుతున్నాను. ఇవి ఆల్మోస్ట్ 10 to 15 విజిల్స్ రానిచ్చాను. బాగా ఉడికిపోయాయి. సో చింతపండు నానబెట్టిన తర్వాత నేను అందులోకి రసం పౌడర్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి అండ్ కరివేపాకు, జీలకర్ర అవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఉలవచారు చాలా ఇష్టము. ఇక్కడ యూనిక్గా ఉంటుంది కదా. అందరూ నార్మల్గా రసం, టమోటా రసం, వేరే వేరే రసాలు పెడతారు. ఉలవచారు పెడితే యూనిక్గా ఉంటుంది కదా అని చెప్పి నేనే పెట్టాను. ఇక్కడ ఫైనల్గా ఉలవచారు చేయడం అయిపోయింది. హడావిడిగా ఉన్నాము, వీడియో తీసుకోవడం కుదరలేదు. అందుకే తీసిన వాటి మాత్రమే పెడుతున్నాను. అలా వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ రెసిపీ ఆనియన్ పకోడా అని చేయడానికి వచ్చాను. మా ఆయన కట్ చేసి ఇచ్చారు. అంతలోపు నాకు ఇవి కలపడానికి చాలా చేయి నొప్పించింది. ట్రై చేశాను మొత్తం మిక్స్ చేయడానికి, కానీ ఇంకా నా వల్ల కాలేదని చెప్పి మా ఆయన తీసుకున్నారు. మా ఆయన మొత్తం బాగా మిక్స్ చేశారు. చాలా టేస్టీగా వచ్చాయి ఆనియన్ పకోడా. అలా ఆనియన్ పకోడా వేసిన తర్వాత మా ఆయన బయటకు వెళ్ళారు కేక్ తీసుకురావడానికి. మేము లంచ్ చేసేసి మా అబ్బాయిని కాసేపు పడుకోబెట్టాను. ఎంత క్యూట్గా పడుకున్నాడో కదా. అప్పుడే 2 years వచ్చాయా అనిపిస్తుంది. మేము ఇక్కడ ఆనియన్ పకోడా, రైతా, పూరీలు ఇవే చేశాను. మళ్ళీ ఎందుకో సడన్గా వెజ్ కదా పప్పు చేద్దాం అనిపించింది. మేము మాఘమాసంలో అస్సలు నాన్ వెజ్ తినము. ఎందుకు అంటే మా ఇంటి దేవుడి కళ్యాణం జరుగుతుంది. మా ఇంటి దేవుడి కళ్యాణం రోజే పుట్టాడు. సో చాలా సెంటిమెంట్గా మేము అస్సలు తినము. కుకింగ్ మొత్తం అయిపోయేలోపు మా ఆయన కేక్ తీసుకొని వచ్చాడు. ఇంకా బాబుని రెడీ చేశాను. బర్త్డే బాయ్ని మాత్రం ట్రెడిషనల్గా రెడీ చేశాను. ఒకటి ట్రెడిషనల్ డ్రెస్ ఈరోజు వేద్దాం, నెక్స్ట్ డే మాత్రం వెస్ట్రన్ డ్రెస్ వేద్దాంలే అని అలా చేశాను. నేను కూడా రెడీ అయిపోయాను సింపుల్గా శారీ వేసుకొనేసి. చేసిన వంటలన్నీ ఇక్కడ కార్లో మేము పెట్టేసుకుంటున్నాము. ఏమేం చేసాము, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పెట్టుకుంటున్నాము. మాకు ఇక్కడ 4 kilometers దగ్గరలో ఒక ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము. చాలా మందిని ఏం పిలవలేదు, జస్ట్ ఒక 10 to 15 ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశాము. అన్నీ కార్లో పెట్టేసుకొని ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరిపోయాము. మన ఇంట్లో సెలబ్రేషన్స్ అంటే మనం చాలా బిజీగా ఉంటాం కదా. వీడియో తీసుకోవడం కుదరలేదు నాకు. అలా తెచ్చిన వంటలన్నీ అక్కడ అరేంజ్మెంట్ చేసాము. ఇక్కడ సింపుల్గా డెకరేషన్ చేసాము. మేము డెకరేషన్కి ఏం పెద్ద హడావిడి పెట్టుకోలేదు, ఏదో సింపుల్గా పెట్టుకున్నాము. మా అబ్బాయి చాలా క్యూట్గా ఆడుకుంటున్నాడు. ఫస్ట్లో కాసేపు చాలా క్రాంకీగా ఉన్నాడు. మరి కొద్దిసేపు తర్వాత బాగా అందరితో మింగిలై ఆడుకుంటున్నాడు. ఇది వచ్చేసి పూజిత్ బర్త్డే కేక్. ఫైనల్గా ఇంకా కేక్ కట్ చేస్తున్నాము. మా అబ్బాయి మాత్రం కేక్ కట్ చేసేటప్పుడు చాలా బాగా సపోర్ట్ చేశాడు. మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మేము మార్నింగ్ నుంచి పడ్డ కష్టం అంతా మర్చిపోయాము. అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటేవాడు.
అలా కేక్ కట్ చేసాము, అందరూ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. అందరూ అలా కూర్చొని రిలాక్సింగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్లో మేమేమేమి వంటలు చేసామో చూపిస్తారండి. పాయసము, ఉలవచారు అండ్ ఆకుకూర పప్పు, ఆలూ కూర్మా, వైట్ రైస్, వెజ్ పలావ్ అండ్ మసాలా వడ, ఆనియన్ పకోడా, పూరి, చనా మసాలా అండ్ రైతా. ఈ వంటలన్నీ చేయడానికి నాకు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. నిజంగా వారి వల్లనే మేము అనుకున్నట్టుగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. వీడియో తీసుకోవడానికే కాదు, నేను మా అబ్బాయి బర్త్డే కేక్ తినడానికి కూడా నాకు టైం లేదు. అందరినీ అలా మాట్లాడిచ్చిన తర్వాత కాసేపు రిలాక్సింగ్గా కూర్చొని కేక్ తింటున్నాను. కేక్ మాత్రం సూపర్గా ఉండింది. ఏమన్నాడు? వంకాయ కూర. నెక్స్ట్ టైం అదే ప్లాన్ చేద్దాంలే. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. మండే కాబట్టి అందరూ వర్క్కి వెళ్ళాలి నెక్స్ట్ డే అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయారు. మేము ఇక్కడ బెలూన్స్ అన్నీ పాప్ చేస్తున్నాము సెలబ్రేషన్స్ అయిపోయాయి అని చెప్పి. అదే కాదు, ఇక్కడ మనకి హాల్ ఎంత నీట్గా ఇచ్చింటారో తిరిగి మనం కూడా అలాగే నీట్గా క్లీన్ చేసి ఇవ్వాలి, లేదంటే ఫైన్ వేస్తారు. సో మొత్తం క్లీన్ చేయడానికి ఇంకా బెలూన్స్ అన్నీ వేస్టే కదా అని మేము అలా బెలూన్స్తో కాసేపు ఆడుకొని బెలూన్స్ అన్నీ పగలగొట్టేశాము. ఫైనల్గా మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నపూర్ణ కెనడా డైరీస్.